కేంద్రం దగ్గరే ఇంకా తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ దగ్గరే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు కోరిన హోంశాఖ పరిధిలోని న్యాయ విభాగం ఆయా శాఖల పరిధిలోకి వచ్చే అంశాలపై వివరణలు తీసుకుంది. అయితే మానవ వనరుల శాఖతో పాటు మరో డిపార్ట్మెంట్ నుంచి ఇంకా అభిప్రాయం రాలేదు. సుదీర్ఘకాలం నుంచి రెండు మంత్రిత్వ శాఖలు ఈ బిల్లులపై అభిప్రాయం పెండింగ్లో ఉంది. ఆ రెండు శాఖల నుంచి అభిప్రాయం వచ్చాక ఏం చేయాలనే దానిపై హోంశాఖ నిర్ణయం తీసుకోనుంది. వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు క్రోడీకరించిన తర్వాత ఓకే అనుకుంటే రాష్ట్రపతి చెంతకు బిల్లులు పంపించనుంది కేంద్ర హోంశాఖ. లేదా సాధ్యం కాదనుకుంటే తిరిగి రాష్ట్రానికే కేంద్ర హోంశాఖ పంపించనుంది. కేంద్రం దగ్గరే ఇంకా తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ దగ్గరే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు కోరిన హోంశాఖ పరిధిలోని న్యాయ విభాగం ఆయా శాఖల పరిధిలోకి వచ్చే అంశాలపై వివరణలు తీసుకుంది. అయితే మానవ వనరుల శాఖతో పాటు మరో డిపార్ట్మెంట్ నుంచి ఇంకా అభిప్రాయం రాలేదు. సుదీర్ఘకాలం నుంచి రెండు మంత్రిత్వ శాఖల్లో ఈ బిల్లులపై అభిప్రాయం పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండు శాఖల నుంచి అభిప్రాయం వచ్చాక ఏం చేయాలనే దానిపై హోంశాఖ నిర్ణయం తీసుకోనుంది. వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు క్రోడీకరించిన తర్వాత ఓకే అనుకుంటే రాష్ట్రపతి చెంతకు బిల్లులు పంపించనుంది కేంద్ర హోంశాఖ. లేదా సాధ్యం కాదనుకుంటే తిరిగి రాష్ట్రానికే కేంద్ర హోంశాఖ ఆ బిల్లులను పంపించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ను 42% పెంచేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ చేసిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఇంకా బిల్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు విద్యా ఉపాధి అవకాశాల్లోనూ రిజర్వేషన్ పెంపుకు సంబంధించి రెండో బిల్లును కూడా ఇటు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. రిజర్వేషన్లు 50% పరిధి దాటుతాయి కాబట్టి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే గత మార్చిలో ఈ రెండు బిల్లులను ఇటు శాసనసభ అదేవిధంగా శాసన మండలి కూడా దీన్ని ఆమోదించడంతో గవర్నర్ వద్దకు బిల్లు పంపించడం జరిగింది. ఆ తర్వాత గవర్నర్ నుంచి కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లు చేరడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్రానికి చేరిన బిల్లు పైన కేంద్రం నుంచి ఈ కీలక శాఖల వద్ద నుంచి కూడా వాటి మినిట్స్ ను కోరడం జరిగింది. అయితే ఈ రెండు బిల్లుల పైన కూడా కేంద్ర కీలక శాఖల నుంచి ఇంకా కామెంట్స్ అందలేదనేది కూడా ప్రస్తుతం మనకు చాలా విశ్వసనీయ సమాచారం అందుతుంది. కేంద్ర హోంశాఖ వద్దే ప్రస్తుతం ఈ రెండు బిల్లులు కూడా ఉన్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అవుతుంది. ఈ రెండు బిల్లుల్లోని అంశాలను ముడిపడిన అన్ని కేంద్ర శాఖలకు ఇప్పటికే ఈ యొక్క కేంద్ర మంత్రిత్వ శాఖలను వివరణలు తీసుకోవడం జరిగింది. ఆ వివరణలతో పాటు కూడా తమ కామెంట్స్ ను రాసి కేంద్ర హోంశాఖకు కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని మంత్రిత్వ శాఖలు నివేదికలు కూడా పంపించడం జరిగింది. అయితే మానవ వనరులకు సంబంధించి, ఎందుకంటే ఇందులో విద్యకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్స్ ఉన్న నేపథ్యంలో విద్యకు సంబంధించి కూడా ఈ యొక్క బిల్లుల్లో విద్యాశాఖకు సంబంధించిన మానవ వనరుల శాఖ మరొక శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బిల్లులకు సంబంధించి కామెంట్స్ కేంద్ర హోంశాఖకు రాలేదు. కాలంగా ఈ రెండు మంత్రిత్వ శాఖల్లోనే గోపి ఇప్పటి వరకు కూడా ఆ రెండు శాఖల నుంచి వివరణ అయితే రాలేదు. ఆ వివరణ క్రోడీకరించాలని హోంశాఖ చూస్తోంది. దానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఆ రెండు విభాగాలకు సంబంధించి ఒకవేళ ఓకే అనే సమాచారం వస్తే కనుక అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అక్కడ మళ్ళీ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది?
చూస్తే ఖచ్చితంగా ఈ రెండు మంత్రిత్వ శాఖల నుంచి కామెంట్స్ అందాకే ఏం చేయాలన్న దానిపైన కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ బిల్లులకు ఈ రెండు శాఖల నుంచి కూడా కామెంట్స్ అందకపోతే గనక తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ ఈ రెండు బిల్లులను కూడా తిప్పి పంపే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇటు బీసీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆ తీర్పుకు అనుగుణంగానే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు బిల్లులను కూడా ఇటు శాసనసభలో శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 52% ఈ రిజర్వేషన్ 50% దాటుతున్నాయి కాబట్టి ఇది ప్రస్తుతం కేంద్ర పరిధిలోకి వెళ్లడం జరిగింది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే గత మార్చిలో ఈ రెండు బిల్లులను పంపించినప్పటికీ ఇప్పటి వరకు అంటే దాదాపు 6 నెలల పాటు కూడా ఈ బిల్లుల పైన ఇటు ఆ రెండు శాఖలకు ఎటువంటి వాటి నుంచి స్పందన రాకపోవడంతో ప్రస్తుతం ఈ బిల్లు రెండు కూడా కేంద్ర హోంశాఖ వద్దనే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కేంద్ర హోంశాఖకు మాత్రం ఈ రెండు శాఖల నుంచి కూడా క్లియరెన్స్ వస్తేనే ఆ మిగతా శాఖలకు రాష్ట్రపతి వరకు కూడా ఈ బిల్లు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. దానిపైన రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా లేదా అన్నది అది మరొకసారి కూడా చర్చ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులను గవర్నర్ దగ్గర నుంచి కేంద్ర హోంశాఖకు రావడం, కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఈ బిల్లులు వివిధ శాఖలకు పంపించడం, ఆ శాఖలకు సంబంధించి అంటే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్నది కాబట్టి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన విద్యకు సంబంధించిన రిజర్వేషన్ ఉంది కాబట్టి మానవ వనరుల శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర హోంశాఖలోని న్యాయ శాఖకు కూడా ఈ రెండు బిల్లులను పంపించడం జరిగింది. ఇంకొక శాఖకు కూడా కేంద్ర హోంశాఖ ఈ బిల్లును పంపించడం జరిగింది. సో వీటన్నిటిలో నుంచి అనుమతి వచ్చినప్పటికీ మానవ వనరుల శాఖ నుంచి మరో శాఖ నుంచి ఇంకా ఈ యొక్క బిల్లులకు సంబంధించిన కామెంట్స్ రాకపోవడంతో ప్రస్తుతం ఈ బిల్లులకు సంబంధించి ఇంకా కేంద్ర హోంశాఖ వద్దనే ఈ రెండు బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మరి దీనిపైన ఆ రెండు శాఖలకు వివరణ అడుగుతున్నప్పటికీ దాదాపు 6 నెలల సమయం గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా ఇటు కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పట్లో ఈ బీసీ రిజర్వేషన్ అంశం తేలే విధంగా అయితే మనకు కనపడతలేదని చెప్పొచ్చు. ఇటు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల్లోనే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లోనే ఈ యొక్క 42% రిజర్వేషన్ ని అమలు చేసి తీరుతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతికి బిల్లు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ రెండు శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటి కామెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతనే ఇటు కేంద్ర హోంశాఖ ఈ ఒక బిల్లులు రెండింటిని కూడా రాష్ట్రపతి భవన్ కి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అది బిల్లు చట్టంగా మరి స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ను అమలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పట్లో సాధ్యం కాదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.